హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి 22వ రంజాన్ అనమాట. 22 రోజులు అల్హమ్దుల్లా. అసలుకి తొందరగా అయిపోయింది. ఇంకా ఓన్లీ ఇంకా కళ్ళు మూసుకుంటే అయిపోతుంది అనమాట. ఒక 10 రోజులు, ఒక 9 రోజులు అంతే రంజాన్ అయితే అయిపోతుంది. ఓకేనా. చాలా అసలుకి రంజాన్ నెలలో ఎక్కడైనా కానీ కువైట్ ఇళ్ళల్లో వర్క్ చేసే వాళ్ళకి చాలా వర్క్ ఉంటుందండి. కువైట్ ఇంట్లో కానీ గల్ఫ్ కంట్రీలో ఎవరైతే ఆడవాళ్ళు ఇంట్లో పని చేస్తారో డ్రైవర్లకు అదే పని ఉంటుంది. కాకపోతే ఆడవాళ్ళకు చాలా ఎక్కువ పని ఉంటుందండి. ఇంట్లో పని చేసే వాళ్ళకి అస్సలు రెస్ట్ ఉండదు. పొద్దున్నే 10కి పిల్లలు ఉన్న వాళ్ళు అయితే పొద్దున్నే లేయాలి. పిల్లలు లేని వాళ్ళు, ఇప్పుడు నా అలాంటి వాళ్ళు అయితే నేనైతే మధ్యాహ్నం 12 గంటలకి 11:30కి అయితే లేస్తానండి. మధ్యలో అంటే వాళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు నేను రిసీవ్ చేసుకొని వాళ్ళకి ఏం కావాలో చూస్తాను. లేదు అంటే నేను నిద్రపోతూ ఉంటానండి. ఒక 12 గంటలకి నేను కిచెన్లోకి వస్తాను. 12 గంటల నుంచి నాకు నైట్ 8 వరకు ఫుల్ వర్క్ ఉంటుంది. కిచెన్లోనే వర్క్ ఉంటుంది. ఇంక ఏ వర్క్ చేయనండి. కిచెన్లో వర్క్ అయిపోయిన తర్వాతనే ఏ వర్క్ అయినా చేస్తాను. నేను ఫస్ట్ కిచెన్ వర్క్ చేయాలి. ఎందుకంటే ఫుడ్ వాళ్ళకి టయానికి చేసి పెట్టాలన్నమాట. ఫుడ్ చేసి పెట్టిన తర్వాత మనం ఏ పనైనా చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఒకదాన్నే కాబట్టి ఫస్ట్ ఫుడ్ చేయాలి. ఇంకా 2-3 ఉంటే వాళ్ళ పని వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారనమాట. నేను ఒక్కదాన్నే కాబట్టి నేనే అన్నీ చూసుకోవాలి. డాడీ ఉంటాడు. డాడీకి కూడా వర్క్ తీసుకురావడం, ఇంకా కోళ్ళు ఉన్నాయి మా ఇంట్లో, వాళ్ళు ఇంకా అవన్నీ చేయాలన్నమాట. ఓకేనా. ఈరోజు ఏం చేశానంటే నేను ఫస్ట్ చూపిస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి మటన్ రైస్ అండి. మటను ఇది మన ఉలవల్లాగా ఉంటాయి బేడలు, ఎర్రకందిపప్పు, పొట్టు తీనవి, అవి వేసి మటన్ వేసి రైస్ చేశానండి. ఇది వచ్చేసి మటన్ కర్రీ అనమాట, ఉల్లగడ్డ వేసి చేశాను. ఇది వచ్చేసి పప్పు సూపు. ఇది కలబెట్టలేదు, పైన వాటర్ తెలినట్టుంది కదా, నేను కలబెడితే సెట్ అవుతుంది. ఓకేనా. ఇది వచ్చేసి చెప్పాను కదా డైలీ ఉంటుంది మా ఇంట్లో, 24 అవర్స్ పొయ్యి మీద ఉండాల్సింది. ఇంకా వచ్చేసి చూసేయండి. ఇది వచ్చేసి కనిపిస్తుందా, ఇది వచ్చేసి ఎగ్ కర్రీ అనమాట. ఇది నేను డాడీకి చేశాను ఎగ్ కర్రీ. డాడీ మటన్ తినడు, అందుకోసం నేను మా డాడీకి ఎగ్ కర్రీ ఉల్లగడ్డ వేసి చేశాను. ఇది వచ్చేసి బగారా రైస్ అనమాట, బగారా రైస్. ఇది వచ్చేసి మటన్ కర్రీ. ఇది వచ్చేసి వైట్ రైస్. ఇదేనండి ఈరోజు స్పెషల్ మా ఇంట్లో. ఇప్పుడు టైం వచ్చేసి చూసేయండి ఎంత అయిందో. ఇప్పుడు టైం వచ్చేసి కనిపిస్తుందా, 4:35 అయిందనమాట. 4:35 సాయంత్రము. చూడండి ఎక్కడ సామాన్లు అక్కడ ఉన్నాయి, చూసేయండి. ఇంకా నేనేం క్లీన్ చేయలేదన్నమాట. ఇది అంతా అయిపోయిన తర్వాత అవన్నీ క్లీన్ చేసుకుంటాను. 5 కల్లా నేను సూఫ్రా వేయాలన్నమాట. చూసేయండి, సూఫ్రా వేసేది కూడా మీకు చూపిస్తాను. చూసేయండి, సూఫ్రా అయితే వేసేసాను. కనిపిస్తుందా, సూఫ్రా అయితే వేసేసాను అనమాట. అన్నీ పెట్టేసాను. చూడండి ఎన్ని రకాలు, ఇవన్నీ జ్యూస్లు అనమాట. మీకు చూపించాను కదా. ఇది వచ్చేసి మన ఏమంటారు, సబ్జా గింజలు లాగా ఉంటాయి. వీళ్ళు వచ్చేసి సబ్జా గింజల షర్బత్. ఇది లెమన్ షర్బత్. ఇది వచ్చేసి బీన్తో అనమాట. ఇది వచ్చేసి ఆరెంజ్. చూడండి మజ్జిగ కనిపిస్తుందా, మజ్జిగ. ఇవన్నీ చూడండి, ఇవన్నీ పెట్టేశాను. చూడండి ఆరెంజెస్ ఇవన్నీ పెట్టేస్తాను అనమాట. టైం అయితే చూసేయండి, టైం ఎంత అయిందో కనిపిస్తుందా, 5:20 అయిందనమాట. సూపర్ అయితే వేసేసాను. ఇంకా ఆసాన్ అయ్యే తల్లికి తొందరగా వేసేయాలండి. మనం లేట్ చేస్తే వాళ్ళు వచ్చి కూర్చుంటారు కాబట్టి పెట్టేదానికి మనకు ఇది అవుతుంది. కాబట్టి నేను కొద్దిగా ఒక 10 నిమిషాల ముందే పెట్టేసి ఏమన్నా మర్చిపోయానో లేదో 1-2 సార్లు చూసుకుంటాను అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ అండి. ఇదే ఈరోజు నా వీడియో. ఈరోజు కుకింగ్ చేసేది నేను తీయలేదు, ఎందుకంటే వర్క్ ఉన్నింది, అందువల్ల నేను కుకింగ్ వీడియో అయితే తీయలేదు. ఓన్లీ ఏం చేశాను ఏంటి అనేది మీకు చూపించాను అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇలానే నన్ను సపోర్ట్